మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు అనంతపురం బీసీసీఎల్ అధ్యక్షులు పోలన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, అనంతపురం నగరంలో ముఖ్యంగా మహాకూటమి ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఉంది, అనంతపురం నగరంలో ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు కూటమితో భయంకరంగా అంటే గెలుపు దిశగా ఆల్రెడీ వెళ్ళిపోయినామనే ఉద్దేశంతోనే వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడే ఇక్కడ ఉన్న అనంత వెంకటరామరెడ్డి అతనికి వాయిసే లేదు. ఏ విధంగా జనాల్లోకి పోవాలా, ఎట్లా పోవాలా, ఏ విధంగా చేయాలనేది కూడా అతనికి దిక్కు తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థని తీసేసిన తర్వాత వాళ్ళు డీలో పడిపోయినారు. ఎందుకు డీలో పడాల్సి వచ్చింది? తప్పుడు ప్రచారం కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎందుకు? పింఛనీలు వాళ్ళు వీళ్ళు లేదు, వీళ్ళు వేయడం లేదు, కోర్టుకు వేసినారు, అది వేసినారు, చంద్రబాబు నాయుడు మీద నిందలు వేయడము, ఈ విధంగా జరుగుతుంది. ఎందుకు ఈ అప్రతాభావంలో ఉన్నారంటే ఓటింగ్ అనేది వాళ్ళకి తెలిసిపోయింది. కొత్త క్యాండిడేట్ దగ్గుపాటి ప్రసాద్కి అనేకమైన స్పందన వచ్చింది. ఎందుకంటే గతంలో ఆయన కూడా క్రియాశీలగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినాడు. చాలా వరకు వైసీపీ క్యాండిడేట్లే ప్రచారం చేస్తున్నారు తప్పితే ప్రజల్లో ఎక్కడ ఏమీ ఇది లేదు. ఇటు అనంత వెంకటరామరెడ్డిని చూసి సాలైపోయినాము. అటు ఎంపీగా చూసాము, ఇటు శాసనసభలుగా చూసాము. ఎప్పుడు ఆయన ఏది చేసింది లేదు. ఎదుటి వాళ్ళు చేసిండేది నేను చేసినానని చెప్పుకునేది తప్పితే వేరేది ఏం లేదు. ఓటింగ్ భయం చుట్టుకొని నిందలేస్తున్నాడు. ఆ ఊరోడు ఈ ఊరోడు అని చెప్పి నిందలేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ వార్డు ఎక్కడుందో కూడా ప్రసాద్కి తెలియదు. అనంతపురానికి పరిచయం లేని వ్యక్తి కాబట్టి రాణించలేడని చెప్తున్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంలో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డికి దక్కుతుందని చెప్పి వాళ్ళు చెబుతున్న పరిస్థితి. దాన్ని విధంగా చూస్తారు. యాడికి వస్తాడు సవాలుకి అనంత వెంకటరామరెడ్డి? నేను ఇదే వాసుడు కదా, నేను నగరాధ్యక్షుడు కదా, నేను మాట్లాడుతుండేది బీసీసీఎల్ నగరాధ్యక్షుడు సిమెంట్ పోలన్గా మాట్లాడుతున్నాను. ఆయన ఎన్ని వార్డులు డెవలప్మెంట్ చేశాడో రమ్మన్న చర్చకి. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ ఇది 40 సంవత్సరాలు ఆవిర్భావం చేసుకుని 42 సంవత్సరాలు జరుపుకుంటుంది. క్యాడర్ లేదని ఎట్లా అనుకుంటావు? ఏం కొత్త పార్టీనా ఇదేమన్నా? క్యాడర్ లేనిగా ప్రతి డివిజన్లో అధ్యక్షులు ఉన్నారు, యూనిట్లు ఉన్నారు, పనిచేసే క్యాడర్ ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇది ఒక సంవత్సరం. ఆయన మాదిరి నిన్న మొన్న వచ్చిన వైసీపీ కాదు ఇది. ఓటిమని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఆయనకి ఎందుకు తెలీదు? తెలియకుండా రాజకీయాలు చేస్తారా? అతను కూడా ఇంతకుముందు ఫస్ట్లో వచ్చింటాడు, అతను తెలియకోకుండా రాజకీయం చేసింటాడా? ఒకటే భయం అనేది చుట్టుకుంది. ఎక్కడ అభివృద్ధి చేసావు నువ్వు? ఎక్కడ చేసింటే నువ్వు ప్రజల్లోకి మద్యపానం నిషేధం అన్నావు, కరెక్టే. మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానన్నావు. మరి సిగ్గు లేకోకుండా అయిపోతూ ఓట్లు అడుగుతున్నావు కదా, సిగ్గు లేకోకుండా ప్రచారం చేసుకుంటున్నావు కదా. మరి మద్యపానం నిషేధం ఏమైనా జరిగిందా? ఒకటి చెప్పమని సమాధానం, ఈ ఒక్కదాని సమాధానం చెప్పి రమ్మని గేర్లేక ఏమాత్రం వస్తాడో. 41, 42, 45, 47, 48 వరదలు పోయి ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఈ రోజు కూడా పూడికెత్తేలే. కనీసం బ్రిడ్జీలు కట్టలే, ఆడున్న చెట్లు క్లీన్ చేయలే. మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ మునిగిపోతుంది. దానికే దిక్కుదాయి లేదు. ఆయన ఎక్కడ అభివృద్ధి చేశాడనేది ఈ రోజు నీ సూటిగా అడుగుతున్నాయి. ఆడికి వస్తాడు రమ్మని సవాల్కి నేను చెప్తా సమాధానం. అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి ఎన్ని సీట్లు సాధించవచ్చు? దగ్గర 130 నుంచి 140 దాకా వస్తాయి. మహాకూటమి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిస్తుంది. ఎందుకంటే కాబోయేది సీఎం చంద్రబాబు నాయుడే, పైన అయ్యేది నరేంద్ర మోడీనే, కీలక ప్రాంతంలో జనసేన అధ్యక్షులు ఉంటారు బ్రహ్మాండంగా. ఎందుకంటే మీరు ఒకటే గమనించుకోండి, మీరు చేయాల్సింది ఒకటే. అతను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, కరెక్టే. వాళ్ళకి సరైన పద్ధతిలో చేరుతున్నాయా? ఎక్కడ చేరుతున్నాయి చెప్పండి? ఇసుక మాఫియా ఒకటి ఉంది. జనాలని రక్తం పీడేసి పిప్పి చేసేస్తున్నాడు మద్యంతో. అది నాశకరేఖం. 3 ఏళ్ళు కంటిన్యూ దాటిందంటే చచ్చిపోతారు కూడా. అలాంటి మద్యం సరఫరా చేసి ప్రజలను నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇంకోతూరు ఛాన్స్ ఇస్తారనేది ప్రజలు ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా కూటమి గెలుపు ఖాయము. బ్రహ్మాండంగా సీఎం అవుతాడు నారా చంద్రబాబు నాయుడు. 2020 ఇంకా ఎన్నాళ్ళు ఉంది? ఇంకా 35 రోజులు ఉంది. కాసుకోమను ఏ మాత్రం చేసుకుంటారో. బస్సు యాత్రలోనే తెలిసిపోతుంది అతని యాత్ర, అతని ఇరిటేషన్, అతను ఎంతవరకు ఉన్న డిపార్ట్మెంట్ నమ్ముకొని, పోలీసు వాళ్ళని నమ్ముకొని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. వాళ్ళు బండారాలు కూడా బయటపడుతున్నాయి. మొన్న అరెస్ట్ చేశారు మా నాయకుడిని. ఆ పేపర్లన్నీ అంటించేసినారు. ఎందుకు అంటించేసినారు? దాని సమాధానం ఈ రోజు వరకు లేదు. ఇదేనా మీరు లంచాలు ఇచ్చి పని చేయించుకుంటే ధోరణి? ఇంకా మానుకోవాలా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేది ఖాయము. నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి ఆధ్వర్యంలో 130 సీట్లు సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్పి పోలన్న గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.